అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు, కానీ ఆ అధికారంతో చేసే తప్పులు మాత్రం వెంటాడుతూనే ఉంటాయి. దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కుటుంబానికి ఇప్పుడు సరిగ్గా ఇదే పరిస్థితి ఎదురైంది. సైనిక తిరుగుబాటు ఆరోపణలతో యూన్ ఇప్పటికే జీవిత ఖైదు శిక్షను ఎదుర్కొంటూ ఉండగా, ఇప్పుడు ఆయన భార్య మాజీ ఫస్ట్ లేడీ కిమ్ కియోన్ హీకి కూడా జైలు శిక్ష ఖరారైంది. అవినీతి కేసులో ఆమెకు 4 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఒకప్పుడు దేశాన్ని శాసించిన ఈ దంపతులు ఇప్పుడు కటకటాల పాలవ్వటం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. దక్షిణ కొరియాలో రాజకీయంగా సంచలనం సృష్టించిన తీర్పులు వరుసగా వెలువడుతున్నాయి. ముఖ్యంగా దేశ మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్, ఆయన సతీమణి కిమ్ కియోన్ హీపై కోర్టులు ఇచ్చిన తీర్పులు ఇప్పుడు దేశవ్యాప్తంగా కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్చకు దారితీస్తున్నాయి. ఒకవైపు అధ్యక్షుడికి జీవిత ఖైదు, మరోవైపు ఆయన భార్యకు అవినీతి కేసులో 4 ఏళ్ల జైలు శిక్ష విధించడం దక్షిణ కొరియా రాజకీయ చరిత్రలో ఒక కీలక మలుపుగా భావిస్తున్నారు. ఈ వ్యవహారం కేవలం వ్యక్తిగత అవినీతి ఆరోపణలకే పరిమితం కాలేదు. దేశ రాజకీయ వ్యవస్థలో పారదర్శకత, న్యాయ వ్యవస్థ స్వతంత్రత, అధికార దుర్వినియోగం వంటి కీలక అంశాలను కూడా ముందుకు తీసుకొచ్చింది. ముఖ్యంగా కిమ్ కియోన్ హీపై వచ్చిన ఆరోపణలు ఆమె అధికారాన్ని ఎలా ఉపయోగించుకుందనే అంశంపై తీవ్ర చర్చకు దారితీశాయి. యూనిఫికేషన్ చర్చ్కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం ఈ కేసులో కీలకంగా మారింది. యూనిఫికేషన్ చర్చ్ అనే సంస్థకు అనుకూలంగా ప్రభుత్వ స్థాయిలో ప్రభావం చూపినందుకు ప్రతిగా ఖరీదైన బహుమతులు స్వీకరించినట్లు కోర్టులో రుజువైంది. ఈ బహుమతులు కేవలం వ్యక్తిగతంగా ఇచ్చిన కానుకలు కాదని, అవి ప్రత్యక్షంగా విధానాలపై ప్రభావం చూపించేందుకు ఇచ్చిన లంచాలేనని విచారణలో తేలింది. మొదట ఈ కేసును విచారించిన దిగువ కోర్టు ఆమెకు 20 నెలల జైలు శిక్ష విధించింది. అయితే ఈ తీర్పుపై ఇరు పక్షాలు అప్పీల్ చేసుకోవడంతో కేసు హైకోర్టుకు వెళ్లింది. అక్కడ విచారణలో మరింత లోతుగా పరిశీలించిన న్యాయస్థానం అవినీతి తీవ్రత, ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని శిక్షను పెంచుతూ 4 ఏళ్ల జైలు శిక్షగా మార్చింది. ఈ తీర్పు దేశంలో అవినీతిపై కఠిన వైఖరి అవలంబిస్తున్నట్లు సంకేతం ఇచ్చింది. ఇక మరోవైపు మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ పై వచ్చిన తీర్పు మరింత సంచలనంగా మారింది. ఆయనపై తిరుగుబాటు ఆరోపణలు రుజువు కావడంతో కోర్టు జీవిత ఖైదు విధించింది. ఒక ప్రజాస్వామ్య దేశంలో అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొని శిక్ష అనుభవించడం అరుదైన ఘటన అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది దక్షిణ కొరియా రాజకీయ వ్యవస్థలో ఎంతటి కఠిన నియంత్రణలు ఉన్నాయో చూపిస్తుంది. యోన్పై వచ్చిన ఆరోపణలు అధికార దుర్వినియోగం, రాజ్యాంగ వ్యవస్థకు విరుద్ధంగా చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై ఆధారపడ్డాయి. ఈ కేసు విచారణలో ప్రభుత్వ యంత్రాంగాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకున్నారన్న ఆరోపణలు బలంగా వినిపించాయి. న్యాయస్థానం కూడా ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించి కఠినమైన శిక్ష విధించింది. ఈ 2 కేసుల విషయంలో దక్షిణ కొరియా న్యాయ వ్యవస్థ బలంగా పనిచేస్తుందో అర్థమవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ఎవరికైనా ఒకే విధమైన న్యాయం జరుగుతుందనే సందేశాన్ని ఈ తీర్పులు ఇస్తున్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులు కూడా చట్టం ముందు సమానమే అన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ పరిణామాలు దేశ రాజకీయాలపై కూడా గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. అధికార పార్టీ, ప్రతిపక్షం మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు ఈ తీర్పులను న్యాయపరమైన విజయంగా భావిస్తుండగా, మరికొందరు రాజకీయ ప్రతీకార చర్యలుగా విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. దక్షిణ కొరియా వంటి అభివృద్ధి చెందిన దేశంలో ఒక మాజీ అధ్యక్షుడు, ఆయన భార్య ఇద్దరూ శిక్షలు ఎదుర్కొనడం ప్రజాస్వామ్య వ్యవస్థలో జవాబుదారీతనానికి ఉదాహరణగా కొందరు విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. మరోవైపు ఇది రాజకీయ అస్థిరతకు సంకేతమని కూడా కొందరు భావిస్తున్నారు. ఇక స్టాక్ మార్కెట్ కు సంబంధించిన మరో కేసులో కిమ్ కియోన్ హీ బయటపడడం కూడా చర్చనీయాంశంగా మారింది. అన్ని ఆరోపణలు నిజం కావని, కానీ నిర్ధారితమైన కేసుల్లో మాత్రం కఠిన చర్యలు తీసుకుంటారని దక్షిణ కొరియా న్యాయ వ్యవస్థ చూపిస్తోంది. దక్షిణ కొరియాలో మాజీ అధ్యక్షులకు జైలు శిక్షలు పడటం ఇదే తొలిసారి కాదు. గతంలో పార్క్ గేన్ హై వంటి నేతలు కూడా ఇలాగే అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లారు. కానీ యూన్ సుక్ యోల్ దంపతుల కేసు మాత్రం భిన్నమైంది. తిరుగుబాటు ఆరోపణలు ఒకవైపు, వ్యక్తిగత అవినీతి మరోవైపు ఉండడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అధికారంలో ఉన్నప్పుడు ఎంతటి వారైనా చట్టానికి లోబడి ఉండాలని, లేదంటే కాలం వారితో ఇలాగే చెలగాటమాడుతుందని ఈ తీర్పులు హెచ్చరిస్తున్నాయి. కిమ్ కియోన్ హీకి పడిన 4 ఏళ్ల శిక్ష ఇప్పుడు ఆ దేశంలో అవినీతి వ్యతిరేక పోరాటానికి కొత్త బలాన్నిచ్చింది.
అయితే ఈ కేసుల తదుపరి పరిణామాలు ఇంకా ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. అపీల్లో రాజకీయ ప్రతిస్పందనలు, ప్రజాభిప్రాయం అన్నీ కలిసి దక్షిణ కొరియా రాజకీయాలను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉంది. ముందున్న రోజుల్లో ఈ కేసులు ఎలాంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి. ఒకప్పుడు బ్లూ హౌస్ లో రాజభోగాలు అనుభవించిన ఈ దంపతులు ఇప్పుడు జైలు గదుల్లో తమ తప్పులకు పశ్చాత్తాపం చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. భర్తకు జీవిత ఖైదు, భార్యకు 4 ఏళ్ల జైలు శిక్షతో దక్షిణ కొరియా రాజకీయాల్లో ఒక వివాదాస్పద అధ్యాయం ముగిసింది.